As you drive to the northeastern part of Telangana, the old Adilabad district, you will be greeted by these beautiful tree tunnels. Many of these trees are over 100 years old. These are the green gateways into the Kawal Tiger Reserve. Bounded by the mighty Godavari on one side and the Maharashtra border on the other, it lies within the Jannaram Mandal of the Adilabad district. Kawal is well known for its abundant flora and fauna. Situated in the southernmost tip of the central Indian tiger landscape, having linkages with the Tadoba Andhari and Indravati tiger reserves, the habitat has tremendous significance for tiger conservation in the region. It is also home to a number of Goan tribes, many of whom are still in the hunting-gathering stages and have a close relationship with nature and its management. The inhabitant traditional tribal groups in the area are the Rajgons, the Nayakapods, the Kolams, the Pardhans, the Thotis, Lambadas, and a few more marginalized weaker sections who primarily depend on forest resources. They have been following their own cultural practices and indigenous knowledge systems for their sustenance over generations, even though they are in transition. Today is the story of one of these Goan villages, narrated by a villager from another, the neighboring village of Gundala. And he talks about one of the key problems they face in this part of Kawal. ఇదేంటి అది దయ్యం చెట్ట ఇది ఇప్పుడు వెళ్ళేది ఇది కుర్రేగాడు ఉంది ఊరు ఇప్పుడు ఫస్ట్ ఊరు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు. సమయంలో వర్షాకాలం ఆవులంతా ఇక్కడే ఉంటాయి మా ఊరి మీ ఊరు ఊరి వచ్చి ఆవులు ఇక్కడే ఉంటాయి అంటే ఇక్కడ వచ్చి కొట్టేసి పోతారు అన్నట్టు అవే మేస్తే అవే ఉంటాయి అయితే ఇక ఇంటికి రావు. ఇంటికి రావంటే ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఈ వర్షాకాలం పోయేదానిక ఇటే నెల ఉంటాయి ఇక్కడే ఉంటాయి. అంటే ఇటే యానిమల్ అటాక్ ఉండదా? టైగర్ అనిమల్ అటాక్ ఉంటాయి సార్, టైగర్ ఉంటుంది పడుతుంది చిన్న చిన్న ఎక్కువ అంటే తిరిగితే ఎక్కువ ఉంటుంది సార్. లెపర్డ్ నా పేరు వచ్చేసి లక్ష్మణు, మా ఊరు గుండాల. అంటే మా ఊరికి దగ్గర 5 కిలోమీటరు దగ్గరలో ఒక విలేజ్ ఉండేది, అది ఊరు కుర్రేగడ. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం కొంచెం వాటర్ ప్రాబ్లం బాగా ఉండేది. సమ్మర్ అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తే వాళ్ళకు ఈ ఊరికి ఒకే బావి, అంటే 5-6 బిందెలకి నీళ్ళు అయిపోయేది. అయితే వాళ్ళకు వాటర్ బాగా ప్రాబ్లం వచ్చిన వల్ల ఊరు వేరే ఊరికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఓన్లీ బావి మిగిలింది అంతే. పూర్వకాలంలో కట్టుకున్నది బావి మిగిలింది. ఇంకా కొన్ని ఇల్లులు మిగిలింది సార్ అంతే. ఇది బావి ఎప్పుడు కట్టారు? ఇది అంటే చాలా సంవత్సరాలు అవుతుంది. పూర్వీకులు మాకు కూడా అంత ఐడియా లేదు, పూర్వీకులు కట్టిన సార్. అంటే ఇది రాతితోనే కట్టింది సార్, బండతోటే కట్టింది బావి. బండతోనే కట్టింది.
ఓకే సార్, ఇది కురేగడ్ వచ్చేసి ఊరు కురేగడు. కురేగడ్లో అలా కులదైవం అన్నట్టు పాండి కుప్పర్లింగు అని దేవుడిని అంటారు సార్. ఇక్కడ పాండి కుప్పర్లింగు దేవుడు. విలేజ్ వచ్చేసి సార్ ఇదంతా విలేజ్ ఉండే, చుట్టూ విలేజ్లో సెంటర్లో దేవుడు ఉండే సార్. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అంటే ఒక పూజారి అని అతను పూజారి స్వామి అని ఉండేది సార్. ప్రతి ఏ విషయానికి దేవుని దగ్గర వచ్చి వాళ్ళ స్వామి వాళ్ళని అడిగేవాళ్ళు సార్. ఇది పాండి కుప్పర్లింగు అని దేవుడు సార్. ఇది ఇంతే మిగిలింది. ఇంతే దేవుడికి ఇంతే మిగిలింది సార్. ఇక అంతే. ఇక్కడ ఇప్పుడు పూజ చేస్తారా ఇక్కడ? అంటే ఈ దేవుడు కూడా ఇంకా వేరే ఊరికి షిఫ్ట్ చేసింది సార్. ఇక్కడ ఇంకా పూజ లేదు, ఏం లేదు సార్. ఇక్కడ ఖాళీ లింగం కాళీ లింగం మాత్రమే, ఓన్లీ ఈ దేవుడు మాత్రమే ఉన్నారు సార్. అంతే. ఇది చుట్టూ ఇట్లా గ్రామం ఉండేది సార్. ఇది గ్రామం అంటే కురేగడ్ అని గ్రామము. ఇలా అని ఇలా మొత్తం ఇక్కడ రౌండ్లో మొత్తం 30 ఇండ్లు కనుక ఉండే సార్ ఇక్కడ. ఇప్పుడు మొత్తానికి అంటే వేరే ఊరికి షిఫ్ట్ అయింది. ఓన్లీ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది సార్.